సాల్ట్ వాటర్ వల్ల బకెట్స్, ట్యాప్స్ అలాగే వాష్‌రూమ్‌లో టైల్స్ ఈ విధంగా అయిపోతూ ఉంటాయి. వాటిని మనం ఎంత క్లీన్ చేసినా ఆ మరకలనేవి పోవు. అందుకనే నేను అమెజాన్‌లో హ్యాపీ క్లీనెట్ వాళ్ళ ట్యాప్స్ క్లీనింగ్ లైమ్ స్కేల్ రిమూవర్ అయితే నేను తీసుకున్నా అండి. ఈ లిక్విడ్ కొంచెం స్ప్రే చేస్తే చాలండి ఎలాంటి మరకలైనా ఈజీగా పోతాయి. మనం ఎక్కడైతే క్లీన్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ కొంచెం స్ప్రే చేసి ఒక 5 ఆర్ 10 సెకండ్స్ వెయిట్ చేశాక స్క్రబ్బర్‌తో క్లీన్ చేసుకుంటే చాలండి ఎలాంటి మరకలైనా ఈజీగా పోతాయి. ఒక లైమ్ స్కేల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఒక 2, 3 టైమ్స్ క్లీన్ చేస్తే ఈజీగా పోతాయి. నేను బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ కూడా పెడుతున్నా చూడండి. దీంతో మనం వాష్ బేసిన్ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం స్ప్రే చేసి స్క్రబ్బర్తో ఇలా అంటే చాలండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మెయిన్ గా మన కిచెన్ లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే సింక్ దగ్గర ట్యాప్స్ క్లీన్ చేయడం కదా. వాటిని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో స్టీల్ సింక్ ఉంటే ఇంకా తొందరగా మరకలు పట్టేస్తూ ఉంటుంది. వాటిని కూడా ఈ లిక్విడ్ తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ ట్యాప్స్ క్లీనింగ్ లిక్విడ్ అయితే నేను అమెజాన్ లో 200 రూపీస్కే తీసుకున్నా అండి. ఎవరికైనా లింక్స్ కావాలంటే కామెంట్ లో లింక్ అని కామెంట్ చేయండి. పిన్ బాక్స్ లో లింక్ అయితే వస్తుంది. సింక్ దగ్గర మనం వాటర్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల సింక్ చుట్టూ వైట్ గా అయిపోతూ ఉంటుందండి. చూడండి కొంచెం స్ప్రే చేసి క్లీన్ చేసా చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది. వాష్రూమ్ లో హాట్ వాటర్ సోప్ వాటర్ వల్ల ఈ విధంగా బకెట్స్ అయిపోతూ ఉంటాయి. వాటిపైన కొంచెం స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటే చాలు కొత్త వాటిలో మెరిసిపోతాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.